ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి. ఆ తమ్మిన విషయం ఏంది అని అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్. ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇది ఎందుకు చేస్తారు అంటే అంగన్వాడీలలో అంటే 1 నుంచి 6వ సంవత్సరం 6వ వయసు ఉన్నంత వరకు ఉన్నటువంటి పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చేటందుకు పెట్టినటువంటి ఓ కోర్స్ ఇది. ఎవరు పెట్టినది అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇట్లా ఐదు బ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పటికీ కూడా ఒక బ్యాచ్ రన్ అవుతా ఉన్నది. మొత్తం 5 బ్యాచ్లు ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే వీళ్ళు శిశు సంక్షేమ శాఖ కింద భర్తీ చేస్తున్నటువంటి సీతక్క గారు భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాలలో ఈ అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయా రావా, అసలు వీళ్ళకు ఆ క్వాలిఫికేషన్లా వాళ్ళు పెడుతున్నటువంటి అంశాలల్లో క్వాలిఫికేషనే పెట్టట్లేదట. అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని అన్నది పెడతలేరట. పెడతలేరంటే వీళ్ళు చదివే వీటికి మీరు ఎందుకు పెట్టరు? ప్రభుత్వం ఇంత గుడ్డిగా పోతుందా? ఇది ఆకునూరి మురళికి టు ద ఆనబుల్ చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ ఆకునూరి మురళికి ఇచ్చారు. ఈ లెటర్ ఇచ్చారు. ఇలా అంతా పోయి ఇచ్చారు. ఇది ఆకునూరి మురళి ఏం చెప్తున్నాడు అంటే అటు ఇటు అన్ని ఇటు తిప్పి మాతోటి కాదు అని అంటున్నాడు. దయచేసి వీళ్ళ జీవితాలు ఏం కావాలి? వీళ్ళను మీరు ఎందుకు పెట్టిరు? ఓడి పెట్టమన్నాడు, కోర్సు ఓడి పెట్టమన్నాడు. పెట్టినప్పుడు మీరు దాన్ని కంటిన్యూటీ చేసి దాంట్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయాలి కదా. ఏం కావాలి వాళ్ళ జీవితాలు? మీరు పెట్టేదే అరాకొర ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలతోటి లూప్లతోటి మీ దగాలతోటి మీ కుట్రలతోటి వచ్చేదే గిత్త ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లలో ఇన్ని కథలు పడితే ఎట్లా బతుకుతారు ఇక జనాలు?